యాంటనీ 2 hours 25 minutes రన్ టైమ్తో ఆల్రెడీ మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. దీనినే తెలుగులోకి డబ్ చేసి ఆహాలో రిలీజ్ చేశారు. ఇక సినిమా చూసాక నాకైతే ఇంట్రడక్షన్ సీన్స్ మొదటి 20 minutes బాగున్నాయి. మళ్ళీ ప్రీ ఇంటర్వెల్ నుండి ప్రిన్సిపల్కి వార్నింగ్ ఇచ్చే సీన్స్ నుండి ఎంటర్టైనింగ్గా వెళ్ళింది. ఈ ముందంతా డల్గానే అనిపించింది. ఓవరాల్గా నేను చూసిన ఈ లాస్ట్ 4-5 మూవీస్తో కంపేర్ చేస్తే ఇది వన్ టైం వాచబుల్ అనిపించింది. మంచి స్టోరీ లైన్ అండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే రౌడీ అయిన యాంటనీ స్టార్టింగ్లోనే జేవియర్ అనే అతన్ని చంపి జైలుకి వెళ్తారు. అయితే చనిపోయిన జేవియర్ కూతురు ఎవరు, ఈ జైలుకి వెళ్ళిన యాంటనీ అలియాస్ జోధి జార్జ్ ఎవరు, అతని గతం ఏంటి, ఇతని చేతిలోకి జేవియర్ కూతురు రెస్పాన్సిబిలిటీ వస్తే ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, స్టోరీ అయితే ఫుల్ ఫ్రెష్గానే అనిపించిందండి. ఎవరినైతే చంపారో ఆ చనిపోయిన వాడు కూతురికి కాపలా కాయడం అనే పాయింట్ నాకైతే కొత్తగా బాగా అనిపించింది. ఈ రోల్స్లో కళ్యాణి ప్రియదర్శన్ గారు బాగానే చేశారు, కానీ ఫైట్స్లో కొంచెం ఓవర్గా అనిపించింది. బట్ స్టిల్ ఫైన్. ఇక జోధి జార్జ్ గారు అయితే వన్ మ్యాన్ షో అనేయొచ్చు, అంత బాగుంది ఈయన పర్ఫార్మెన్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్. మెయిన్గా ప్రిన్సిపల్కి వార్నింగ్ ఇచ్చేది ఎలివేషన్ సీన్, ఇంకా రిలేషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ డాటర్ అనేలా జోధి జార్జ్ గారికి కళ్యాణి ప్రియదర్శిని గారికి మధ్యలో వచ్చే సెకండ్ హాఫ్లోనే కొన్ని మీనింగ్ఫుల్ సీన్స్కి అందరూ కరెక్ట్ అవుతారు. అండ్ లాస్ట్లో ఒక ట్విస్ట్, ఇంకా ఫైట్స్, అటు ఫీల్ని ఇటు యాక్షన్ని ఈ రెండింటిని హైలైట్ చేసే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యూటిఫుల్ కెమెరా వర్క్, ఇవి హైలైట్స్గా నిలుస్తాయి. మైనస్ పాయింట్స్, మెయిన్ మైనస్ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ 20 minutes అయిపోయిన తర్వాత నుండి ప్రీ ఇంటర్వల్ వరకు వేరే వేరే క్యారెక్టర్స్తో సీన్స్ వస్తూనే ఉండి బోర్ ఫీల్ని తెప్పిస్తాయి. సెకండ్ హాఫ్లో కూడా స్టోరీ బాగుంది, కానీ ఓన్లీ ఆ హెల్తీ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్ ఏదైతే ఉందో ఆ సీన్స్ క్లిక్ అవుతాయి తప్ప మిగతా నెరేషన్ అంతా హీరోకి వన్ సైడ్ అనేలా అన్నీ పాజిటివ్గానే ఉండిపోతాయి. ఇంటర్వల్కి విలన్ కోసం పెద్ద ఎలివేషన్ ఇస్తారు, బట్ విలన్ జస్ట్ ఒక 2 secondsకి మాత్రమే పరిమితం అవుతారు. క్లైమాక్స్ ఫైట్ కూడా సింపుల్గా తేల్చేశారు. స్టార్టింగ్లో ఒక బాక్సింగ్ సీన్ ఉంటుంది కళ్యాణి ప్రియదర్శన్ గారిది, ఒక 3 to 4 minutes ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒక అఫీషియల్ బాక్సింగ్ ఫిల్మ్ చూస్తున్నంతలాగా హైలైట్గా ఉంటుంది ఆ సీన్. నేనైతే ఇంకొన్ని సీన్స్ ఉంటాయేమో బాక్సింగ్వి అని అనుకున్నా, బట్ అదొక్కటే, అండ్ మధ్యలో ఇంకొక చిన్న బాక్సింగ్ సీన్ ఉంటుంది అంతే. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్టార్టింగ్లో చెప్పినట్టు కొన్ని గుడ్ మూమెంట్స్ కోసం ఒక్కసారి చూసేయచ్చు. ఇట్స్ వన్ టైం వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.